నా దగ్గరికి ఒక నాన్న ఎలా తిడుతున్నాడు చూసావు. ఇవాళ ఎంతమంది మీ పిల్లలు తిడుతున్నారు? బూతులు 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 బూతులు. మళ్ళీ అదే నవ్వుతో స్తోత్రం చెల్లించునే కంపు కొట్టే పార పళ్ళేసుకొని వాసన వస్తుంది నీ నోరు. ఏంటి వాసన? బూతి మాటల వాసనతో స్తోత్రం చెల్లించిన పాడక మళ్ళీ పాడక మళ్ళీ ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో. ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం. సాయంత్రం వెళ్ళి దెబ్బలాడేట బూతులే. ఎందుకు ఆ ప్రార్థనలు ఎందుకండి? ఎందుకు భక్తి ఎందుకండి? ఎందుకు యాంగ్రీ ఫాదర్గా ఉంటున్నారా? జెలసీ ఫాదర్గా ఉంటున్నారా? యాంగ్రీ హస్బెండ్గా ఉంటున్నారా? జెలసీ హస్బెండ్గా ఉంటున్నారా? బూతులాడే బ్యాడ్ వర్డ్స్ చెప్పేవారుగా ఉన్నారు. వేర్ ఇస్ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్? ఇంటికి యజమానులు మీరు మీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ పిల్లలు తప్పు చేస్తే తప్పుని గద్దించగలిగే వారిగా ఉండాలి. యెషయా ఏలీ గారు ఆ ఇద్దరు పిల్లల్ని మనం చూసినట్లయితే పరలోకానికి వెళ్తారు, నీ పిల్లడు నీ కూతురు నరకానికి వెళ్తారు. ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయి. మీ కుటుంబాన్ని ముందు రక్షణ నడిపించు. రక్షణ కోసం అందరిని నడిపించేస్తున్నాను అంటున్నావు. అందరిని నడిపించడం పక్కన పెట్టి ముందు నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ముందు నువ్వు కుటుంబం అంతా రక్షించబడి రేపు నువ్వు సువార్త చెప్తుంటే నీ పిల్లోడు అక్కడ బార్ షాప్లో తాగేసి వచ్చాడు, నువ్వు నాకు చెప్తున్న ముందు ఆయన మార్చుకోని అంటాడు. అప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి? నీ భర్తను మార్చుకో, ముందు నీ ఫ్యామిలీని మార్చుకో, మీ ఆవిడని మార్చుకో అని అంటున్నారు అనుకో నువ్వు సువార్త చేసినప్పుడు. అప్పుడు ఎంత సిగ్గుకరమైన విషయం. ముందు నీ ఫ్యామిలీ రక్షణలో లేదు, నీ ఫ్యామిలీ పరలోకానికి వెళ్తుందో లేదు డౌట్ నీకు. బికాస్ దే ఆర్ నాట్ సేవ్డ్. ఆ రక్షణ కొనసాగించడానికి కూడా రక్షించబడ్డ ఒక ఎత్తు, దాని తర్వాత కంటిన్యూ ఇన్ యువర్ సాల్వేషన్. సో ఆ కంటిన్యూ ఆఫ్ సాల్వేషన్లో పిల్లలు ఎలా నడవాలా, తల్లిదండ్రులు ఎలా నడవాలా. రేపు 21st 21వ తారీఖున యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ మీటింగ్. ఆ ఫ్యామిలీ మీటింగ్లో భార్య భర్తలు ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి, కుటుంబం ఎలా ఉంటే ఎంత బాగుంటుంది, ఎలా జీవించాలి. డోంట్ మిస్ ఇట్. కమెంట్. ఏమంటే నేను మాట చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని మీ వృద్ధాప్యం వచ్చేసింది కానీ మీ కొడుకు మారాడా? మీ కొడుకు రేపు నరకానికి వెళ్తున్నాడు తెలుసా మీకు? భయంకరమైన అగ్ని గుండం ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు మీ కొడుకు, మీ కూతురు, మీ కోడలు. వై యాజ్ అ ఫాదర్ నువ్వు ఓల్డ్ ఏజ్ వచ్చినా స్టిల్ నువ్వు బూతులు తిట్టడం మానలా, స్టిల్ నీ కోపం మానలా. కొంతమందికి కోపం 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 కోపం, ఎవరి కోపం వాడికే నాశనం. లైఫ్లో యూ హ్యావ్ టు బి ఒబీడియంట్. ఎందులో నువ్వు మిస్ అయినా నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. యథార్థతలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? కొంతమంది ప్రత్యేకంగా గర్వం, అహంకారం, దాని దగ్గర శోధన. నువ్వు తగ్గించుకుంటున్నావా? ఎంతమంది తగ్గించుకుంటున్నారు? అది గర్వంతో వెర్రవీగిపోతున్నావా? అది నీ దగ్గర డబ్బులు ఉన్నాయని వెర్రవీగిపోతున్నావా? నీ దగ్గర అందం ఉందని వెర్రవీగిపోతున్నావా? నువ్వు మంచి చీర కట్టుకో, మంచి బట్టలు వేసుకున్నావు వెర్రవీగిపోతున్నావా? అది డోంట్ ఎవర్ బీ ప్రైడ్. నీ పవర్ గురించి, నీ ప్రైడ్ గురించి సాతాను శోధిస్తాడు. టెంప్టేషన్స్ ఎలాగొస్తాయో తెలుసా? నీ గొప్పతనం. అలాంటి శోధన యేసు ప్రభుకి వచ్చింది. యేసు ప్రభు శోధన అబౌట్ ప్రైడ్ అండ్ పవర్. నీ గర్వం చూపించు అంటే ఏంటి అర్థం? నీ ప్రైడ్, నీ పవర్ చూపించు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఈ రాళ్ళని ఏం చేయమన్నాడు? రొట్టెలు చేసేయచ్చు కదా. ఈ రాళ్ళని రొట్టెలు చేసేయచ్చు కదా అని అంటే అప్పుడేంటి? నువ్వు చేయగలవుగా, నువ్వు దేవుడు కదా, ఏమైనా రొట్టెలు చేయి, నీ గొప్పతనం చూపించు. ఇదిగో దేవాలయం పైనుంచి దూకే, దేవాలయం పైనుంచి దూకు. చూసారా, నువ్వు గొప్పవాడు కదా, నువ్వు దేవుడు కదా. నువ్వు దేవదూతలు ఏం చేస్తారు? చేతులతో ఎత్తి పట్టుకుంటే నీకు దెబ్బ కూడా తగలదు పవర్ మీద. ఇవాళ రకరకాల శోధన. ఇవాళ నాన్నలో మీ కొడుకులకు చెప్తున్నారా, అమ్మలో చెబుతున్నారా తప్పు చేస్తుంటే? కొంతమంది అస్సలు చెప్పరు. బంగారే నువ్వు ఎటైనా తిరిగిరా, 4 డబ్బులు తెచ్చి. కొంతమంది తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు ఇలాంటి. షేమ్ ఆన్ దెమ్. సిగ్గుకరమైన విషయం. ఒక బిడ్డలు తప్పు చేస్తుంటే, బిడ్డలు తప్పుడు స్నేహంలో ఉంటే తప్పు అని గద్దించగలుగుతున్నావా, లేక నువ్వే ప్రోత్సహిస్తున్నావా, నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావా? బ్యాడ్. ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేయించున్నారు అన్నాడు. కానీ వాళ్ళని గర్దించరా, వాళ్ళకి బుద్ధి చెప్పరా. 3వ అధ్యాయంలో మనం చూస్తే కనపడుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తే 3rd చాప్టర్ 3వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో అక్కడ రాసిన మాట. 3వ అధ్యాయం 13వ వచనం. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు. ఇవ్వండి,
ఇవాళ మన పిల్లలు దరిద్రులు అయిపోతున్నారని కొంతమంది తల్లిదండ్రులు తెలిసి కూడా వారిని అడ్డగించలేదు. ఇవాళ ఎంతమంది మీరు అడ్డగించట్లేదండి మీ పిల్లల్ని? ఫ్యామిలీ మెంబర్, ఇవాళ మీ డాడీగా, ఇవాళ మంచి హస్బెండ్గా ఎంతమంది పాపాన్ని అడ్డగిస్తున్నారు? ఒకవేళ మీరు అలా చేయకపోతే ఏమైందో తెలుసా? వాళ్ళకి మాత్రమే నష్టం కాదు, అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధింతునని నేను అతనికి తెలియజేయచ్చు. నిత్యమైన శిక్ష. ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్